మనం పరిగెత్తలేక వెనకబడి, పరిగెత్తే విధానాన్నే మార్చాలి అంటే ఎట్లుంటది? ప్రస్తుతం బొద్దింకల పార్టీతో పాటుగా దాన్ని సమర్థించే వాళ్ళ ఆలోచన అదే. దేశమే కాదు ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది, కొత్త పరుగులు తీస్తోంది. ఆ పరుగులలో నీ పాత్ర ఏంటి అంటే, అబ్బబ్బే! అసలు ఆ పరుగే తప్పు, పరుగు మార్చేద్దాం, దేకడాన్ని పరుగు అందాము, నడవడాన్ని పరుగు అందాము అనే ఒక కొత్త విధానం. భారతదేశంలో జరిగిన మార్పులు తెలియకపోతే తెలుసుకోవాల్సిన అంశం ఏంటయ్యా అంటే 2014లో భారతదేశంలో మొబైల్స్ ఉన్నటువంటి వాళ్ళు 31% మంది, ఇవాళ 97% మంది. ఎవరు డబ్బులు పెట్టి వాళ్ళే కొంటారు, కానీ ఆ ఆర్థిక స్తోమత ఎప్పుడు ఎదుగుతుంది? ఇది నెంబర్ వన్. అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2014లో 46 లక్షలు, ఇప్పుడు 2000 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్ చెయ్యని వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు? ఇది ఈ దేశపు ఎదుగుదల కదా. అలాగే పాపులేషన్కి ఎవరైతే యూనిక్ ఐడి ఉన్నటువంటి వాళ్ళు 2014లో 45% మంది, ఈ ఆధారు ఇది, ఇప్పుడు 99% మంది. ఇది ఈ దేశానికి సంబంధించిన అతిపెద్ద మార్పే కదా. అలాగే బ్యాంక్ అకౌంట్లో అప్పట్లో 40% మందికి ఉంటే ఇప్పుడు 99% మందికి ఉన్నాయి. అకౌంట్ లేనివాడు పాపాత్ముడు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇంటికొచ్చి మరీ అకౌంట్లు ఇస్తున్నటువంటి రోజులు. పర్సనల్ లోన్లా, వెహికల్ లోన్లా, ఈ లోన్లు ఇదివరకటి రోజుల్లో రికమెండేషన్లు ప్లస్ దాన్ని ఏమంటారు షూరిటీలతో మాత్రమే సాధ్యం. ఇవాళ నీ ట్రాన్సాక్షన్ బేస్ చేసుకుని నడిచిపోతున్నాయి. అట్లాగే వాహనాల తీరు ఎంత మారింది, రోడ్లలో ఎంత మార్పు వచ్చింది, విద్యా విధానంలో ఎంత మార్పు వచ్చింది, ఇవన్నీ చూస్తే కళ్ళతో చూస్తే అభివృద్ధి కనబడుతుంది. లేదు మేము మా కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని బ్లాక్ కళ్ళజోడుతో చూసినా కూడా కనబడుతుంది, కళ్ళు మూసుకు చూస్తే కనబడుతుంది.